నేనొకటి అనుకుంటే ఇంకోటయింది. మీ అందరికీ క్లస్టర్ బీన్స్ తెలుసు కదా! అదే గోరుచిక్కుడుకాయలనమాట. వాటి విత్తనాలు నేను 90 వెరైటీ సీడ్స్ కొన్నప్పుడే వాటిలో వచ్చాయనమాట. ఒక 2 మంత్స్ బ్యాకో 40 డేస్ బ్యాకో నేను ఈ విత్తనాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను రోడ్ పక్కనే మనకి ప్లేస్ ఉంటే. ఆ ప్లేస్‌లో మొక్కలైతే మొలిచాయి. ఇప్పుడైతే కాయలు కూడా కాస్తున్నాయి. బట్ ఏంటో నాకు వింత వింతగా ఉన్నాయి. అసలు తినేవి కాదో కూడా నాకు తెలియట్లేదనమాట. మొత్తానికైతే అన్నీ ఒకే రకం విత్తనాలు పెట్టాము. కానీ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలా ఉంది. కొన్ని చెట్టు ఆకులేమో ఇట్లా లావుగా ఉన్నాయి. కొన్నేమో ఏందో చిన్న చిన్న ఆకులున్నాయి. లాస్ట్ టైం కూడా నేను వీటిని పెంచాను. చక్కగా మంచిగా కాయలు కాసాయి గానీ, ఇవంతా ఏందో డిఫరెంట్‌గా ఉన్నాయి. మా అమ్మోళ్ళకి చూపిస్తే ఇది చిన్న టైప్ కాయలని చెప్పారు. ఇవి ఖచ్చితంగా 2 ఇంచెస్ మాత్రమే ఉన్నాయన్నమాట కాయలు. ఇంకా పెరుగుతీయలే అనుకుంటే పెరగవంట. అంతే ఉంటాయి. ముదిరిపోతాయంట. సీడ్స్ బయటకొస్తాయంట. సరే ఏదో ఒకటిలే వచ్చిందే అని చెప్పి కోస్తున్నాను. వీటిని కర్రీ ఎలా వండుతారు? అసలు తినొచ్చా? తినకూడదా? అనే డౌట్ మాత్రం నాకుంది. కానీ కాయలు మాత్రం గుత్తులుగా కాస్తున్నాయి. సరే గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి.